రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఈస్ట్ సిటీపై వక్ఫ్ బాంబ్, 20,000 ఇండ్లు చక్రబంధంలోకి వెళ్లబోతున్నాయి. 100 కాలనీలకు ముప్పు, ఆందోళనలో వేలాది కుటుంబాలున్నాయి. వేలాది ఎకరాలు వక్ఫ్ బోర్డు భూములుగా గుర్తింపు అని ఒక ఆందోళనకరమైనటువంటి వార్త మనం చూస్తున్నాం. 3 నెలల క్రితమే రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ఉత్తర్వులు. మౌలాలి, అన్నోజీగూడ, రాంపల్లి, మేడిపల్లి పలు కాలనీలు పర్మిషన్లు, పండ్లు కట్టిన ఇండ్లు నిషేధిత జాబితాలోకి వెళ్లబోతున్నాయి. హైడ్రాతో తేరుకోక ముందే సర్కార్ మరో పిడుగు. తూర్పు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు చావు దెబ్బ అంటూ ఈ వార్త చూస్తున్నాం. వక్ఫ్ బోర్డు పేర్కొన్న భూములను నిషేధిత జాబితాలోకి చేర్చాలని సూచిస్తూ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా రిజిస్ట్రార్కు రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వు కాపీ మనము చూడొచ్చు. సో ఓల్డ్ సఫీల్గఢలోని ద్వారకామాయి కాలనీలో 15 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి 90 గజాల జాగా కొనుగోలు చేశాడు. అక్కడ ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఇంటిపై రుణం తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా మార్టిగేజ్ కాదని అధికారులు తేల్చి చెప్పారు. ఎందుకని ఆరా తీస్తే ఆ భూమి వక్ఫ్ బోర్డుకు చెందిందని, ఆ భూమి కొనుగోలు, అమ్మకం, రుణం తీసుకోవడంపై నిషేధం ఉందని స్పష్టం చేశారు. అసలు ఆ భూమిపై యాజమాన్య హక్కే లేదని తెలిసింది. మౌలాలిలోని భరత్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి చాలా ఏళ్ల క్రితం 150 గజాల జాగాను కొనుక్కొని అక్కడ నివాసం ఉంటున్నాడు. ఆయనకు కూడా ఇదే పరిస్థితి ఎదురైందని ఈ వార్త చూస్తున్నాం. నగరంలో బడుగులపై సర్కారు మరో పిడుగుగా ఇది చూడొచ్చు. హైదరాబాద్లోని బడుగు జీవులపైన కాంగ్రెస్ సర్కారు మరో పిడుగు వేసింది. 1989 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని 100కు పైగా కాలనీలను వక్ఫ్ బోర్డు తమ ఆస్తులుగా గుర్తించింది. ప్రజలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్క్యులర్ ఆధారంగా వాటి క్రయ విక్రయాలపైన ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో అవసరానికి అమ్ముకోలేక, అప్పులు తీసుకోలేక, అసలు ఆ ఆస్తులే తమవి కాదనే విషయం నమ్మలేక జనం ఆందోళన చెందుతున్నారు. సో ఇప్పటికే హైడ్రా పేరుతో జనం ఇక్కడ ఎంత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారో మనం చూసాం. ఎన్నో ఏళ్లుగా అక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళని ఉన్నపలంగా ఖాళీ చేపించి రోడ్డున పడేసి వాళ్ళ బతుకుల్ని ఛిద్రం చేశారు, మా బతుకుల్ని ఆగం చేశారని హైడ్రా బాధితులు ఇంకా రోధిస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళ రోదనలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. సో దానికి తోడు ఇవాళ ఇటువంటి మరొక బాంబు పేల్చిందంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అవసరానికి అమ్ముకోలేక, అప్పులు తీసుకోలేక, అసలు ఆస్తులే తమకి కాదనే విషయం నమ్మలేక జనం ఆందోళన చెందుతున్నారు. 35 ఏళ్ల క్రితం నాటి గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా వక్ఫ్ బోర్డు ఇప్పుడు సర్క్యులర్ ఇవ్వడం, వెంటనే రిజిస్ట్రేషన్ల శాఖ నిషేధిత జాబితాలో చేర్చడంలో ఆంతర్యం ఏంటి అంటూ నిలదీస్తున్నారు. కాంగ్రెస్ రూల్ రియల్ ఢమాల్. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో పలు నిర్ణయాలతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. భాగ్యనగర స్థిరాస్తి రంగం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తూ పెట్టుబడుల ప్రవాహంలో వేగంగా దూసుకుపోతున్న సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం శాపంగా మారింది అంటూ పలు కంపెనీల ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది అనాలోచిత నిర్ణయం, అగమ్య గోచరం. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఏడాదిగా రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. 100 గజాల జాగాను కూడా అమ్ముకోలేని దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు వక్ఫ్ భూముల పేరిట రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం మరో ఉదాహరణగా నిలుస్తోంది. ఎప్పుడో కొనుక్కున్న ఆస్తులను ఇప్పుడు వక్ఫ్ భూములుగా నిర్ధారించడం వెనుక భారీ కుట్ర ఉంది. దశాబ్దాల క్రితమే నిర్మితమైన కాలనీలను వక్ఫ్ ఆస్తులుగా నిర్ధారించడం సరికాదు. ప్రభుత్వం చొరవ తీసుకొని సామాన్యుల ఆస్తుల్ని రక్షించాల్సిన అవసరం ఉందంటూ నారగోని ప్రవీణ్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డిమాండ్ చేస్తున్నారు. ఒక పేదలకు ప్రత్యామ్నాయం చూపాలి అంటూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా వారసత్వంగా వచ్చిన జాగాలను ఇప్పుడు వక్ఫ్ భూములను నిర్ధారించడం దారుణం. సామాన్యులు, పేదల ఆస్తులను పరిరక్షించేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల్ని చూపాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. నిషేధిత జాబితాలో 100కు పైగా కాలనీలు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. బోడుపల్ సమీపంలోని మేడిపల్లి, అన్నోజిగూడ, ఈసీఎల్ సమీపంలోని రాంపల్లి, గట్కేసర్, సఫిల్ నగర్, హరిజన్ బస్తీ, సాదుల నగర్, ద్వారకామాయి కాలనీ, సుధానగర్, భజన్ మందిర్, న్యూ వెంకటేశ్వర నగర్, భరత్ నగర్, విఘ్నేశ్వర నగర్, గణేష్ నగర్, మహాత్మాగాంధీ నగర్, నెహ్రూ నగర్, శ్రామిక నగర్, ఈస్ట్ ప్రగతి నగర్, ఎస్పీ నగర్, అండాల్ నగర్, చందాబాగ్, వడ్డర్ బస్తీ, ఓల్డ్ మౌలాలి, బాగే హైదరీ, హనుమాన్ నగర్, ఆర్టీసీ కాలనీ, కృష్ణానగర్, పిఎన్ఆర్ కాలనీ, కేసీఆర్ బస్తీ, ఓల్డ్ సఫిల్గూడ, రాక్ హిల్ కాలనీ, శంకరయ్య కాలనీ, పీబీ కాలనీ, జేకే కాలనీ, సమతానగర్, ఈస్ట్ కాకతీయ నగర్, గీతానగర్, న్యూ విద్యానగర్, రామ్ బ్రహ్మనగర్, శ్రీకృష్ణానగర్, సీతారాం నగర్, బాలరామ్ నగర్, దేవీనగర్, ఇట్లా నిషేధిత జాబితాలో 100కు పైగా కాలనీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలనీ వాసులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇక తమ ఆస్తులు తమవి కావా, తను కష్టపడి కొనుక్కొని అక్కడ నివాసం ఉంటున్నాం గత దశాబ్దాలుగా, ఇప్పుడు వక్ఫ్ భూములుగా తమను నిషేధిత జాబితాలో, తమ ఆస్తులను నిషేధిత జాబితాలో ప్రభుత్వం పెట్టే ప్రయత్నం చేస్తుందంటే ఇక తమ ఆస్తులు తమవి కావా అన్నటువంటి ఆందోళన, ఆ గుబులు ఆ కాలనీ వాసుల్లో కనిపిస్తూ ఉంది.
రైట్. ఇక రైతు భరోసాకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కొన్ని నిర్ణయాలు, కొన్ని సిఫారసులు అయితే చేసింది ప్రభుత్వానికి. సో దానికి సంబంధించిన వార్త చూస్తే, దరఖాస్తు చేస్తేనే భరోసా, పంట పెట్టుబడి సాయంపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రైతుల నుంచి అప్లికేషన్ల స్వీకరణ, గ్రామ సభల్లో చర్చ, పంట వేసిన రైతుకే ఇవ్వాలని నిర్ణయం, ఎంత భూమిలో ఏ పంట వేశారో రైతుల వారీగా వివరాలు. 4న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం. అయితే 6 ఏళ్లుగా లేనిది ఇప్పుడు ఎందుకు అని రైతులు అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళొక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు రైతు భరోసా ఏం చేద్దామని చూస్తుంది ఈ ప్రభుత్వం? ఎగ్గొడదామని చూస్తుందా? లేదంటే ఒక గందరగోళం పెట్టి ఏదో కొంతమందికి ఇచ్చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందా ఏంటి అని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. రైతు భరోసా కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం పెట్టబోతున్నటువంటి ఒక కండిషన్. అంటే ఇప్పటిదాకా రైతు బంధు అనేది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 11 విడతలుగా నేరుగా రైతులకు వెళ్ళింది. రైతుల పాస్బుక్ క్రైటీరియాగా ఆ పాస్బుక్లో ఎంత భూమి ఉంది, ఆ భూమికి తగినంత రైతు బంధు సాయం అనేది పంట పెట్టుబడికి ఖచ్చితంగా పెట్టుబడి రూపంలోనే అందేది, వ్యవసాయానికంటే ముందే అందేది. సో అట్లా వస్తున్నటువంటి రైతు బంధు సాయం అనేది గత 3 సీజన్లుగా మొత్తం పూర్తిగా నిలిపివేశారు. సో సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామంటున్నారు. దానికి కసరత్తు అయితే జరుగుతుంది. కానీ దాంట్లో దరఖాస్తు చేసుకుంటేనే రైతు భరోసా ఇస్తామనేది రాష్ట్ర ప్రభుత్వం మెలిక తీసుకురాబోతోంది. అయితే దరఖాస్తులు ఎట్లా చేసుకోవాలి, ఒక 2-3 రోజుల సమయంలో అసలు అది సాధ్యమవుతుందా? చాలామంది గ్రామాల్లో నిరక్షరాస్యులు ఉంటారు, లేదంటే వాళ్ళకి సరిగ్గా గైడెన్స్ చేసేవాళ్ళు కూడా దొరకకపోవచ్చు ఒక్కోసారి. అట్లాంటి సమయంలో దరఖాస్తులు ఎట్లా చేసుకోవాలో తెలియక రైతులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. సో ఇటువంటి గతంలో మరి 6 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ ఇటువంటిది లేదు. ఇవాళ కొత్తగా ప్రభుత్వం ఎందుకు అడుగుతోంది? అన్నదాతల్ని దోషులుగా తేల్చి చివరికి కోతలు పెట్టేందుకైనా ఈ నిర్ణయం అంటూ వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. సర్కారు వద్ద సాగు భూమి వివరాలు లేవా? శాటిలైట్ సర్వేతో పాటు ఏఈఓల ద్వారా సాగు లెక్కలు తీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అటు శాటిలైట్ సర్వేతోటి మళ్ళీ ఏఈఓ లెక్కలు అయితే 2 సరితూగాలి. అట్లా సరిపోల్చుకుంటేనే అప్పుడు రైతు భరోసా సాయం అందుతుందని చెప్తున్నారు. కానీ నిజంగా అదంతా ఒక పెద్ద తతంగంగా చెప్పొచ్చు. శాటిలైట్ సర్వే జరిగేది ఎప్పుడు, తర్వాత ఏఈఓలు ఎప్పుడు వాళ్ళు నిర్ధారించాలి, ఆ 2 ఎప్పుడు టాలీ కావాలి, రైతు భరోసా సాయం రైతులకు ఎప్పుడు చేరాలి, ఇవన్నీ రైతుల్ని వేధిస్తున్నటువంటి ప్రశ్నలు. రైతు భరోసా కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించనుంది. రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తు తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్టు తెలిసింది. దరఖాస్తుల ఆధారంగానే రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని నిర్ణయించింది. సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. సో రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తు తీసుకోవాలన్న కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయంపై రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత 6 ఏళ్లుగా లేనిది ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వద్ద భూముల వివరాలు, పంటల సాగు వివరాలు ఉన్నప్పటికీ మళ్ళీ ఈ ప్రహసనం ఎందుకనే చర్చ సాగుతూ ఉంది. సో అట్లా రైతుల్లో ఒక అనుమానాలు, భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తు చేయని రైతులకు రైతు భరోసా ఇవ్వరా? ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు, అంటే కేవలం ఒక 2 రోజులు మాత్రమే, 5, 6, 7 3 రోజులు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ దరఖాస్తులు స్వీకరిస్తే క్రమంలో చాలామంది రైతులు అసలు దరఖాస్తులు ఎట్లా ఇవ్వాలో తెలియదు. అటువంటి రైతులకి కరెక్ట్గా గైడెన్స్ చేసే వాళ్ళు కూడా ఒక్కోసారి దొరక్కపోవచ్చు. ఈ పద్ధతిలో దరఖాస్తు చేసుకోండి, ఈ అధికారులకు వెళ్ళి ఇవ్వండి, ఇట్లా దరఖాస్తులు చేసుకుంటేనే రైతు భరోసా వస్తుందన్నటువంటి ఒక నాలెడ్జ్ కలిగించే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. అటువంటప్పుడు కొన్ని లక్షలాది మంది రైతులు దరఖాస్తు చేసుకోకపోతే పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళకు రైతు భరోసా ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం అంటూ ఒక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు రైతు భరోసా కోసం గ్రామాల్లో దరఖాస్తు తీసుకోవాలని మంత్రుల కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. పంట సాగు చేసినప్పటికీ ఒకవేళ ఏదైనా కారణంతో దరఖాస్తు చేయకపోతే ఆ రైతులకు రైతు భరోసా ఇవ్వరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తు కోసం ప్రభుత్వం ఇచ్చిన గడువు 3 రోజులు మాత్రమే. ఊళ్ళో ఎకరమో అరెకరమో భూమి ఉండి పట్టణాల్లో చిరుద్యోగాలో చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి సంఖ్య భారీగా ఉంటుంది. చాలామంది రైతులు పెళ్లిలై అత్తగారింటికి వెళ్ళిన తమ ఆడబిడ్డలకు పసుపు కుంకుమ, పుట్టింటి కట్నం కింద ఎకరమో అరెకరమో భూములు రాసి ఇస్తారు. పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వలసలు, ఇతర దేశాలకు వెళ్ళిన వారు ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా ఇంటి వద్ద ఉన్న కుటుంబ సభ్యులే ఆయా భూముల వ్యవహారాలు చూస్తుంటారు. మరి ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే ఎవరు చేసుకోవాలి? వాళ్ళు అందుబాటులో లేకపోతే పరిస్థితి ఏంటి అనేది, ఇటువంటి అన్ని అనుమానాలు, ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. సో అంటే రైతులు అదే గుర్తు చేసుకుంటారు. సో గతంలో చాలా సాఫీగా రైతు బంధు సాయం నేరుగా పంట పెట్టుబడి సాయం వ్యవసాయం కోసం అందింది. కానీ ఇవాళ గత 6 ఏళ్లుగా లేనటువంటి ఇటువంటి తతంగం అంతా ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తుంది? ప్రభుత్వం దగ్గర పక్కాగా లెక్కలున్నాయి, ఎంత ఎకరాల భూమి ఉంది, ఆ భూమిలో ఎంత సాగు అవుతుంది అనేది చాలా క్లియర్గా ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా దరఖాస్తులు తీసుకొచ్చే ప్రక్రియ ఎందుకు? మళ్ళీ రైతుల్ని రోడ్డున
నిలబెట్టేందుకు, మళ్ళీ అధికారుల చుట్టూ తిప్పేందుకు ప్రభుత్వం ఎందుకు ఆ రకమైనటువంటి తతంగానికి తెర లేపుతుంది అంటూ రైతాంగం ప్రశ్నిస్తూ ఉంది. నేడు బీసీల రణభేరి. ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో బీసీ మహాసభ 42% రిజర్వేషనే లక్ష్యంగా ఇందిరా పార్క్ వద్ద సభ ఉంటుంది. వాళ్ళ రోజంతా ఉత్కంఠ తర్వాత చివరికి పోలీసులు అనుమతించారు. విద్యార్థి జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాల మద్దతు, సర్పంచుల సంఘం, పలు బీసీ సంస్థల సంఘీభావం. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాల్సిందే అంటూ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇవాళ ఇందిరా పార్క్ వద్ద బీసీల జన సభ నిర్వహించబోతున్నారు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో. అయితే కామారెడ్డి డిక్లరేషన్ స్వయంగా అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత అప్పుడు ఇవాళ పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళ అందరి సమక్షంలో బీసీలకి స్థానిక సంస్థల్లో 42% రాజకీయ అవకాశాలు కల్పిస్తామని స్వయంగా హామీ ఇచ్చారు. అది ప్రధానంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీ. కానీ హామీ నిలబెట్టుకోకపోవడం పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీసీ వర్గాల ప్రజలు. సో దాంట్లో భాగంగా ఇవాళ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి నేతృత్వంలో ఇవాళ ఇందిరా పార్క్ వద్ద మహాసభ జరగబోతోంది. నేడు బీసీల రణబేరి. బీసీ మహాసభకు పెద్ద ఎత్తున రావాలంటూ కవిత పిలుపునిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల్ని విస్మరించిందని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వెన్నుపోటు పొడిచిందంటూ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యేదాకా తమ పోరాటం కొనసాగిస్తామంటూ కవిత ప్రతినబూనారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ వద్ద ప్రారంభమయ్యే ఈ బీసీ మహాసభకు పెద్ద ఎత్తున రావాలంటూ కవిత పిలుపునిచ్చారు. రైట్. ఇక ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో గురువారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు రాజ్యసభ సభ్యులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. బేషరతుగా రైతు భరోసా ఇవ్వాలి, అన్నదాతలకు షరతు పెట్టడం ఏమిటి? ఏడాదిలోనే సర్కారుపై పెరిగిన అసంతృప్తి, నిత్యం రైతు సంక్షేమానికే పాటుపడిన కేసీఆర్, స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేద్దాం. బీఆర్ఎస్ బోధన్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. రైట్. ఇక భూభారతికి సంబంధించిన వార్త చూద్దాం. సర్వే తప్పనిసరిపై సర్కారు వెనక్కి అని వార్త చూస్తున్నాం. భూభారతి బిల్లులో నిబంధనలను మార్చే యోచన. భూ క్రయ విక్రయాలకు ముందు శాటిలైట్ సర్వే తప్పనిసరి చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మెలికబెట్టింది. రైతుపై అదనపు భారం పడుతున్నట్టు విమర్శలు రావడంతో వెనకడుగు వేసినట్టుగా మనకు కనిపిస్తుంది. రాష్ట్రంలో తీవ్రంగా ప్రభుత్వ సర్వేయర్ల కొరత, వీఆర్ఓలు, వీఆర్ఏలను నియమించాలని ప్లాన్, వ్యతిరేకత నేపథ్యంలో నిర్ణయంపై వెనకడుగు వేసింది. రైతులు వ్యవసాయ భూములు అమ్మాలన్నా కొనాలన్నా భూ సర్వే తప్పనిసరి చేయాలన్న నిబంధనపైన ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూభారతి బిల్లులో భాగంగా ఈ నిబంధనలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భూమిని అమ్మే సమయంలో ప్రభుత్వ సర్వేయర్తో సర్వే చేయించి ఆ మ్యాప్ను రెవెన్యూ అధికారులకు అప్పగించాలని నిబంధన విధించింది. అయితే దీనిపైన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో సర్కారు దీనిపైన వెనకడుగు వేసినట్టుగా తెలుస్తూ ఉంది. రైట్. భూభారతిని సమర్థంగా అమలు చేయండి అంటూ రెవెన్యూ సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నటువంటి వార్త ఒకటి చూడొచ్చు. అలాగే RRR భూసేకరణపై వీడిన సందిగ్ధత, పరిహారం పెంచాల్సిందేనని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు వర్తించవని చెబుతున్న NHAI పెంపును రాష్ట్ర ప్రభుత్వం భరించడమే మార్గం. రెండు పక్షాల అధికారుల భేటీలో స్పష్టత కొరవడింది అంటూ ఈ వార్త చూస్తున్నాం. సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో గురుకులాలు, మహిళా సాధికారత, ఆడబిడ్డల విద్యకు పూలే విధానాలే మార్గదర్శనం చేశాయి. సకల కాలాల్లో సావిత్రిబాయి ఆదర్శం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. సకల రంగాల్లో బహుజనుల్ని కట్టడి చేసే సామాజిక సాంప్రదాయ నిర్బంధాలను బద్దలు కొట్టి స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని దారబోసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు కొనియాడారు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చేసిన సామాజిక కృషిని గుర్తు చేసుకున్నారు. స్త్రీ జాతి ఔన్నత్యం కోసం, అణచివేతకు గురైన కులాల స్వేచ్ఛ కోసం మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు చేసిన త్యాగాల్ని ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. నిరంకుశ పాలనపై నిప్పురవలమవుదాం, మోసబురిత కాంగ్రెస్పై పోరాట వెలుగులమవుదాం, అరాచక హస్తం గద్దె దిగేదాకా అలుపెరగని పోరాటమే పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. కాంగ్రెస్ పార్టీ తుగ్లక్ విధానాలపై, నిరంకుశ పాలనపై హామీలను ఎగవేసిన మోసపూరిత ప్రభుత్వ తీరుపైన మన పోరాటం కొనసాగిద్దామని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రజల గుండె చప్పుడై మూసీలో మూటల వేట నుంచి లగచర్ల లడాయి దాకా అన్యాయం జరిగిన ప్రతి చోట బాధితుల పక్షాన కార్యకర్తలుగా మీరు కొట్లాడారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడిని అడుగడుగునా మీరు ప్రతిధ్వనింపజేశారంటూ కార్యకర్తల్ని ఉత్సాహపరిచే విధంగా వాళ్ళు చేసినటువంటి పోరాటం పైన ప్రశంసలు కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరొక ఫోటో చూస్తున్నాం. నాడు నేడు అంటూ జలకళ వెలవెల
నాడు కేసీఆర్ పాలనలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల పరిధిలోని పాలేరువాగు నీటితో కలకల్లాడి మండుటెండల్లోని చెక్ డ్యాంలు మత్తడిపోశాయి. నేడు కాంగ్రెస్ హయాంలో పాలేరువాగులో నీరు ఎండిపోయి ఇసుక దిబ్బలు తేలి వెక్కిరిస్తున్నాయి. యాసంగికి ముందే నీరు ఎండిపోవడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇది దంతాలపల్లి చెరువు ఫోటో మనం చూస్తున్నాం. నాడు కలకల్లాడింది నీటితో, ఇవాళ వెలవెలబోతున్న పరిస్థితి అనేది ఈ ఫోటోగా మనం చూస్తున్నాం. ఎస్ మెట్రో విస్తరణ ప్రజా విజయం. ఏడాది కాలంగా ముఖ్యమంత్రి రేవంత్ తిరోగమన నిర్ణయాలు, అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేశారు. కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులు ఆపారు. కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తొలి ప్రాధాన్యంగా చేపట్టాలి అంటూ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్వి తుగ్లక్ నిర్ణయాలంటూ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జిల నియామకం చేపట్టాలి, భర్తీలో సామాజిక న్యాయం పాటించాలంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జి సోమ భరత్ కుమార్ ఉన్నారు. మరొక వార్త చూస్తే, సింగరేణిలో సభ్యత్వ వసూళ్లు, కార్మికుల కష్టార్జితంపై సర్కారు కన్ను. ఒక్కో కార్మికుడి నుంచి నెలకు 50,000 చొప్పున వసూలుకు సన్నాహాలు, నెలకు 20 లక్షల వసూలుకు స్కెచ్, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల ఖాతాల్లో జమ చేసేందుకు ప్లాన్. ఆమోద ముద్ర వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సంతకాలు లేకుండానే వసూలు చేయడంపై కార్మిక వర్గం మండిపాటు. 2017లోనే వసూలు నిలిపేసిన కేసీఆర్ సర్కార్ అంటూ ఈ వార్త చూస్తున్నాం. సంతకాలు లేకుండా వసూలు చేస్తే సహించమంటూ టీబీజీకేఎస్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి దీని పట్ల స్పందించారు. గతంలో సింగరేణి కార్మికుల సభ్యత్వ రుసుము 10-20 మాత్రమే వసూలు చేసేవారు. 2017లో అప్పటి సీఎం కేసీఆర్ ఈ వసూలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ భారీ మొత్తంలో వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం సరికాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి కార్మికులంతా కూడా దీని పట్ల తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. 52 ఎకరాలు ప్రభుత్వానివే, కొత్వాలగూడ భూములపై రంగారెడ్డి జిల్లా కోర్టు కీలక తీర్పు అని వార్త చూస్తున్నాం. తహసీల్దార్కు సమాచారం అందించిన ప్రభుత్వ న్యాయవాది విలువైన భూముల్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూచన. 270 ఎకరాలు 218 ఎకరాలు వివిధ అవసరాలకు వినియోగం. ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న మిగిలిన 52 ఎకరాల భూములు 250 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూముల రక్షణకు చర్యలు మొదలు అంటూ వార్త చూడొచ్చు. అంచనాలకు మించి అప్పులు, బడ్జెట్ అంచనాలు, ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటిన తెలంగాణ అప్పులు. చివరి త్రైమాసికంలో ఆర్బీఐ నుంచి 30,000 కోట్ల అప్పులకు ఇండెంట్. ప్రతి నెల 10,000 కోట్లు రుణ సమీకరణ. ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 1,40,000 కోట్ల దాకా అప్పులు చేసి ఉంది. ఇంకా చివరి త్రైమాసికంలో మరో 30,000 కోట్ల అప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు వేసుకుంటున్నట్టుగా ఈ వార్త చూస్తున్నాం. టోటల్గా అప్పులు చేస్తుంది. కానీ నిజంగా అప్పులు చేసి ఇంత భారీ స్థాయిలో అప్పులు చేసి కేవలం 1 ఇయర్లోనే సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవ్వడంతో ఒక 1 ఇయర్లో ఇన్ని అప్పులు చేసిందంటే ఇక రాబోయే రోజుల్లో ఇంకా మిగిలిన 4 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ప్రజల్లో, తర్వాత ఆర్థిక నిపుణుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అపసవ్య దిశలో సాగుతోంది. రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పులు, వస్తున్న ఆదాయానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. పరిమితికి మించి అప్పులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవడంలో చేతులెత్తేస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి బడ్జెట్ అంచనాలను దాటి అందిన కాడికి రుణ సమీకరణ చేస్తోంది. పాలకుల అడ్డగోలు నిర్ణయాలు, ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్నటువంటి అప్పులు, ఇవన్నీ కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా చూడొచ్చు. ఇట్లా రాష్ట్ర ప్రజలతో పాటుగా ఆర్థిక నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేయబోతుంది ఈ ప్రభుత్వం అంటూ. సబ్సిడీలకు మంగళం, రాయితీలకు హిమాచల్ కాంగ్రెస్ సర్కారు కోత. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ. ఇప్పటి వరకు హామీ అమలు చేయకపోగా ఇప్పుడు ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేసే యత్నం. ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఇట్లా హామీలు ముందే, అంటే బడ్జెట్ చూసుకోకుండా ఎడాపెడా హామీలు గుప్పించడం, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు నెరవేర్చే పరిస్థితి లేక ఏకంగా చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తున్నట్టుగా ఈ వార్త చూస్తే మొత్తం సబ్సిడీలకే మంగళం పాడేస్తోంది హిమాచల్ ప్రభుత్వం అనేది. బస్ ఛార్జీల బాధుడు 15% పెంచిన కర్ణాటక కాంగ్రెస్ సర్కార్. ఉచిత బస్సు భారాన్ని తగ్గించుకునే ప్రణాళిక. శక్తి పథకంతో దివాళా తీస్తున్న రాష్ట్ర ఆర్టీసీలు. 1,694 కోట్లు బకాయిపడ్డ సిద్ధు ప్రభుత్వం. బకాయిలు చెల్లించలేక ఆర్టీసీ ఛార్జీల పెంపునకు సిద్ధమంటూ ఈ వార్త చూస్తున్నాం. అమెరికాలో ఉగ్ర కలకలం. 24 గంటల వ్యవధిలోనే 3 దాడులు, 16 మంది మృతి, 50 మందికి గాయాలు. లాస్ వెగాస్ ట్రంప్ హోటల్ ముందు పేలుడు, 7గురికి గాయాలు, నిందితుడి మృతి. న్యూయార్క్ నైట్ క్లబ్ ముందు కాల్పులు, 12 మందికి తీవ్ర గాయాలు. దాడులు ఉగ్రవాదుల పనేనా అనే ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. మరొక వార్త చూస్తే ఆటోమొబైల్కి సంబంధించిన వార్త ఒకటి చూద్దాం.
మార్కెట్లోకి హ్యుందాయ్ క్రెటా ఈవీ సింగిల్ ఛార్జింగ్తో 473 కిలోమీటర్లు ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకతలు మనం ఇక్కడ డీటెయిల్డ్గా కూడా చూడొచ్చు. ఎస్, మేక్ ఇన్ ఇండియా అంటే జోక్ ఇన్ ఇండియాగా మారిపోయిందనే అర్థం వచ్చేలాగా హెడ్లైన్ చూస్తున్నాం. దేశంలో తయారీ రంగం కుదేలు, ఏడాది కనిష్టానికి వృద్ధి రేటు డౌన్, డిసెంబర్లో 56.4గానే నమోదు, కొత్త ఆర్డర్లు లేక పడకేసిన ఉత్పత్తి అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అంటూ గడిచిన 10 ఏళ్లుగా ఊదరగొడుతున్న కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఆర్భాట ప్రచారమంతా ఉత్తేజనాన్ని తేటతెల్లమైంది. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన తయారీ రంగం గతంలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఉత్పాదక రంగంలో వృద్ధి రేటు ఏకంగా 12 నెలల కనిష్టానికి చేరుకోవడం ఇందుకు రుజువు. డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ 56.4కే పరిమితమైంది. కొత్త ఆర్డర్లు లేకపోవడంతో ఉత్పత్తిలో పెరుగుదల కనిపించకుండా పోయిందని హెచ్ఎస్బీసీ తాజా సర్వే తేల్చి చెప్పింది. రైట్, చైనాలో మరో మహమ్మారి, రోగులతో కిక్కిరిసిన దవాఖానాలు, శ్మశానాలకు పెరిగిన శవాలు, ఆన్లైన్లో వీడియోలు వైరల్, నోరు మెదపని అధికారులు. మళ్ళీ చైనాలో ఒక మహమ్మారి, కరోనా తరహాలో మహమ్మారి మళ్ళీ అక్కడ ప్రజల్ని వణికిస్తుంది అనగానే చైనాతో పాటుగా ప్రపంచ దేశాలను కూడా భయపడాల్సినటువంటి ఒక పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీసీ సహకార సంఘం దివాలా అనే ఒక వార్త మనం చూడొచ్చు. ఉద్యోగులు కార్మికులకు అప్పుల భారం, పొదుపు నిధులు వాడుకునే యాజమాన్యం, లోన్లు మంజూరు కాక ప్రైవేటు అప్పుల పాలు, కార్మికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించే యోచన అంటూ ఈ వార్త చూడొచ్చు. ఎఫ్టీఏల నిర్ధారణ ఏ దశలో ఉంది? ఎల్ని నిర్ధారించారు, ఇంకా ఎన్ని నిర్ధారించాలి, నివేదిక ఇవ్వాలంటూ సర్కారుకు హైకోర్టు ఆదేశం. రైట్, ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఆందోళనల గురించి ఒక ఫోటో ఐటమ్స్ మనం చూస్తున్నాం. పత్తి కొనాల్సిందే అంటూ చండూరు మండలంలో బంగారిగడ్డ కాటన్ మిల్లులోని సీసీఐ కేంద్రంలో రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇథనాల్ కంపెనీ వద్దే వద్దంటూ సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపాడులో నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ ఎదుట పలు గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు. సార్లేరి సౌకర్యాలు ఏవి అంటూ ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ఎదుట వైద్య విద్యార్థులు ధర్నా నిర్వహించారు. 3 నెలల వేతనాలు చెల్లించండి అంటూ సమ్మవేటలో కామారెడ్డి మున్సిపల్ కార్మికులు ఉన్నారు. 24వ రోజుకు చేరిన ఎస్ఎస్సీల సమ్మె, సీఎం మంత్రుల మాస్కులు ధరించి నిరసన, సమగ్ర శిక్ష వాళ్ళు చేసినటువంటి ఆందోళన చూడొచ్చు. ఇక తండాను జీపీలో విలీనం చేయొద్దు అంటూ వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న పత్తి నాయకు తండావాసులు నర్సంపేట వాళ్ళు విద్యాశాఖలో విలీనం చేయాలంటూ తమను విద్యాశాఖలో విలీనం చేయాలని మోడల్ స్కూలు, హాస్టల్లోని నాన్ టీచింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. సర్కారును నమ్మి నిరుద్యోగులమైనాం, జెన్కోలో ఉద్యోగం వచ్చిందని కేంద్ర కొలువులకు రాజీనామా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయి 4 నెలలు అవుతుంది, నియామక పత్రాలు ఇవ్వని ప్రభుత్వం, విద్యుత్ సౌదా ఎదుట అభ్యర్థులు ధర్నా చేశారు, వెంటనే పోస్టింగ్ ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. సో ఇవి అన్ని చోట్ల జరిగినటువంటి ధర్నాలకు సంబంధించిన వార్త చూస్తే, నలుగురు ఖేల్ రత్నాలు, గుకేష్, మను, ప్రవీణ్, హర్మన్ ప్రీత్కు అత్యున్నత పురస్కారం, తెలంగాణ అమ్మాయి దీప్తి జివాంజీకి అర్జున, మరో తెలుగు అమ్మాయి జ్యోతికి చోటు, పారా అథ్లెట్లకు 18 అవార్డులు వచ్చాయి. విజేతలకు అభినందనలు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. రైట్, ఇక మిగతా వార్తలు చూస్తే, కార్యకర్తలే పార్టీకి పునాదిరాలంటూ సాక్షిలో వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ నిరంకుశ పాలనపై మీ పోరు అపూర్వం, కష్టకాలంలో పోరాట స్ఫూర్తి చూపించారంటూ కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ టుడే, కాంగ్రెస్ గవర్నమెంట్ పుషెస్ తెలంగాణ ఇంటూ డెబిట్ స్పిరల్ అని వార్త చూస్తున్నాం. అప్పుల వలయంలోకి నెట్టేస్తుందంటూ. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.